మీ మీరు ఫ్రెండ్స్ బాగా అయ్యారు గదా! ఎప్పుడైనా ఏదైనా చిన్నగా గొడవ వస్తే మళ్ళీ కలుస్తాము అనేంత ఫ్రెండ్స్ అయ్యిరా? నా అవునా? అయిపోయాం. గొడవల గురించి అడిగేసి మమ్మల్ని గొడవలు పెట్టేటట్టున్నారు మీరు. ఓకే. ఇంకా ఏంటి మూవీలో ఎలా అనిపించింది ఇంకా? ఇంకేమైనా స్పెషల్స్ ఉన్నాయా? మ్యూజిక్ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది. ఫ్రెండ్షిప్ మీద ఒక సాంగ్ ఉంటుంది, హ్మ్. అరే ఏంటయ్యా నువ్వు? ట్విస్ట్లు ఉంటాయి. పాట పాడతలేంట్రా, ట్విస్ట్ చెప్పట్లేదురా. కాదండి, ఏంటి మీరు సినిమా మొత్తం అడిగేస్తారు? సినిమా మొత్తం ఎందుకు అడుగుతారు? మీరు అడిగితే చెప్పేస్తారా మీరు? మీరు అట్లా చెప్పేలా చేస్తారు. మీకు కరెక్ట్ కాదు అది. అంటే మీరు మంచిగా మాట్లాడేదైనా చేసుకోండి, కానీ మా సినిమాలోని దొంగలు లాగారంటే మంచిగా ఉండదు అని చెప్పి. అవునా? అస్సలు మంచిగా ఉండదు. ఏం మంచిగా ఉండదు. లేకపోతే ఆయన డ్రెస్ ఇప్పుతాడు జాగ్రత్త. అంటే మూవీ మజాగా అనిపిస్తుందా మీకు? ఏం లేదు, వేస్తారు రా వాళ్ళు కంప్లైంట్ కోసమా? ఇయ్యొద్దు, అసలు అడగొద్దా? అడగండి, మరి కానీ సినిమా స్టోరీని అడగకండి. మీరు ఏం స్టోరీ అడగమంటారు? అంటే మీరు సినిమా కోసమే కదా కాదండి, వచ్చారు. దాదాపు ఒక 30 మినిట్స్ స్టోరీ లాగేశారు మా దగ్గర నుంచి మీరు. అవునా? అంటే మొత్తం నేను ఇక్కడే అడిగితే మీరు చెప్పేస్తారా చెప్పిస్తే మీరు? మాకు, అడిగితే చెప్పేస్తారా మీరు? చూసారా, ఇప్పటికైనా అర్థం చేసుకోండిరా మీరు. నీ అమ్మ, అసలు మీరు అర్థం చేసుకోరు. చూడండి ఎంత చక్కగా మాట్లాడతారు. చెప్పనా అండి, మీ స్టోరీ ఎంత చెప్పినా మేము చెప్పినా దీంట్లో మెయిన్ ట్విస్ట్లు అనేవి ఒక 2-3 ఉంటాయండి. అవును, దానికోసం మూవీ చూడాలి. మీరేం ట్విస్ట్లు చెప్పలేదు, నార్మల్ గానే చెప్పారు. మీరు మా వాళ్ళు ఏడా చెప్తారని భయం. మీరు అన్నారు కదా మీరు జాతి రత్నాలని, ఆ జాతి రత్నాలు. సో ఇక్కడ ఒక ఇక్కడ రత్నం, ఇక్కడ రత్నం, ఈ రత్నాలు ఏడ జారిపోతాయో అని భయంగా ఉంది. మీరు మెయిన్ రత్తమా? వాళ్ళ హారం కుట్టించుకుంటారు. అలాగే పక్క జాగ్రత్తలే అనుకుంటారు. అవునా? మధు, బంటి అండ్ నట్టు అని ఉంటారు. వాళ్ళ ముగ్గురిని చూస్తే మీరు పక్క వీళ్ళు జాగ్రత్తలే బాబు అనుకుంటారు. అవునా? ఓకే. అన్నీ ఉంటాయి అంత funny ఉంటారు. సీన్స్, అన్ని కామెడీ ఉంటాయి. మొత్తం తెలంగాణ వాళ్ళతోనే తీసారా? ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారా ఇందులో? స్లాంగ్ తో మ్యాటర్ కాదండి, స్లాంగ్ అని కాదు. అంటే తెలంగాణ ఆంధ్ర వాళ్ళని కాదు. ఓకే. అంటే ఆ క్యారెక్టర్ కి ఎవరైతే సరిపోతారో దాన్ని చూజ్ చేసుకొని తీసుకున్నారు డైరెక్టర్ గారు. సో ఆయన ఆడిషన్ తీసుకున్నాక మళ్ళీ ఆఫీస్కి పిలిపించి అక్కడ ఆయనకు నచ్చినట్టు చేయించుకున్నారు. అంటే సో అంటే ఇలా చేయగలడా, ఓకే దెన్ చేసిన తర్వాత ఓకే అని అప్పుడు ఆ తర్వాత డేట్లు ఇచ్చారు. ఆ తర్వాత సందీప్ గారు కాల్ చేయడం, అన్న మీరు ఇట్లా ఓకే సెలెక్ట్ అయిపోయారు, సో సార్ పిలిచారు, సో అండ్ సో ఇట్లా వర్క్షాప్ ఉంటుంది అని చెప్పేసి రవీంద్ర భారతిలో వర్క్షాప్ పెట్టించారు. రవీంద్ర భారతి తీసుకొని అసలు అక్కడ పర్మిషన్ దొరుకుతుంది అది అని కూడా మేము అనుకోలేదు. సో నేను ఎప్పుడు కూడా వెళ్ళలే రవీంద్ర భారతికి. అంటే నార్మల్గా వెళ్ళాను సినిమా పర్పస్ మీద, ఈ షూటింగ్ తోటే వీళ్ళు పిలిపిస్తేనే వెళ్ళాను నేను. అది ఫస్ట్ టైం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ అలా చేయడం. మాకు రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు ఫుల్ సపోర్ట్ చేశారు అక్కడ షూటింగ్ చేసుకోవడానికి. అక్కడ దగ్గర దగ్గర పబ్లిక్ గార్డెన్ మొత్తం. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక కథ జరుగుతున్నప్పుడు అక్కడక్కడ భాష అనేది ఉంటుంది. సో ఆ రకంగా డైరెక్టర్ ఈ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే. మీరేం మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉంటున్నారు. భయపడుతున్నాను, ఏం మాట్లాడాలా, మీరు ఏం అడుగుతారా అంటే. లేదు, ఆయన ఒక ఫోటో వీడియోనో సంథింగ్ ఏదో చూపించారు, ఆయన లుక్ చూసి మామూలుగా భయపడలేదు నేను అసలు. కానీ ఇంత సైలెంట్ గా ఎందుకున్నారా అని ఆలోచిస్తున్నా. అవునా? ఏదైనా మాట్లాడొచ్చు కదా? మాట్లాడుతున్నాం కదండి. ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. వాళ్ళదే పెద్ద పీట అంత సినిమాలో, అందుకే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసిన. దాన్ని నడిపించిన ఇంకో పెద్ద పీట తిందే కదా. మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవ అయిందా? అస్సలు లేదండి. అసలు లేదా? ఎవరికి గొడవ కాలేదు. ఓకే. సినిమాలో అయిందా మీ ఇద్దరికి ఎప్పుడైనా? అస్సలు ఇప్పుడు ఆయనతో గొడవ అయితే డైలాగ్లను కట్ చేస్తారు కదండి. ఏం చేయలేరు, సినిమా అయిపోయింది. ఇప్పుడు కాదు అప్పుడు. ఇంకా మేము ఓకే ఓకే. డైలాగ్స్ అన్ని డైరెక్టర్ గారే రాసుకున్న డైలాగ్ కదా అన్ని స్క్రీన్ ప్లే. ఈ మూవీ పక్కా రీచ్ అవుతుంది అనుకుంటారా? అవుతుందండి. అవ్వకపోతే ఏం చేస్తారు? లేదండి, తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఇంకో సినిమా తీస్తారు. ఇంకో సినిమా ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న అది కూడా అవ్వకపోతే ఆదరిస్తారు. ప్రేక్షకుల రివెంజ్ తీసుకుంటాం. ఎలా తెచ్చుకుంటారు? మరి మీరు అలా అడిగేది ఉంది. తీసుకుంటూ పోవడమే మన బాధ్యత. సక్సెస్ అవుతామా కాదా అనేది. అంటే
ఈ మూవీ కాకపోతే నెక్స్ట్ టైం బెటర్ గా ఓకే తీయాలని మీరు అడిగారు కూడా నేను చెప్తున్నా ఈ ట్రైలర్ చూసి నాకు ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చింది ఓకే బికాస్ మై క్యారెక్టర్ ఓ డైరెక్టర్ కి అంతకుమించి ఇంకేం కావాలి అచీవ్మెంట్ ఈ మూవీ చేయడం వల్ల నాకంటే ఒక సక్సెస్ అయినట్టు ఒక రకంగా అవును ఏంటంటే ఆపర్చునిటీస్ రావాలి సక్సెస్ అవుతాం అని ఎప్పుడు చెప్పలేదు మనం ఎప్పుడు సక్సెస్ అవుతాం అంటే అందరూ సక్సెస్ అయిపోవాలి కదా టైం పడుతుంది ఇట్స్ జర్నీ లైఫ్ జర్నీ వి ఎంజాయ్ ద జర్నీ అంతే కాడండి. ఇప్పుడు ఒకటి దక్కిందంటే మరొక దాని కోసం ఆశపడుతూనే ఉంటాడు. మనిషి ఎక్కడ సక్సెస్ అయినట్టు ఓ కాడు. నా ఫస్ట్ మూవీ అలా అని అక్కడే ఆగిపోతారా ట్రై చేస్తారు కదండి. ఓకే నేను చెప్తాను లాస్ట్ 5 years జర్నీ నాకు 2021-20లో నా తమసోమ జ్యోతిర్మయ మూవీ రిలీజ్ అయింది అది చిన్న మూవీ అని అందరూ అనడం జరిగింది బట్ మేము కరోనా తర్వాత థియేటర్కి వెళ్ళడం జరిగింది థియేటర్లో మంచి ప్రేక్షక ఆదరణ వచ్చింది ఓకే ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బుల కంటే 3 వచ్చినాయి అవునా వచ్చినాయి సినిమా బాగా నడిచింది ఓకే సినిమా మాత్రం అందరికి రీచ్ అయింది దాని త్రూ నాకు ఒక 5 movies లో కూడా ఆపర్చునిటీ వచ్చింది ఓకే అయిపోయిందా వచ్చింది 5 అన్ని movies? చేస్తున్నా 4 hour మూవీస్ రెడీ ఫర్ రిలీజ్కి రెడీగా ఉంది ఇంకా అది ప్రొడ్యూసర్స్ చేతిలో ఉంది చూస్తుండొచ్చు మా ప్రొడ్యూసర్స్ వాళ్ళ చేతిలో ఉంది ఇక నేను అనుకున్నాను ఆ మూవీ కనుక నేను చేయకపోతే నాకు 4-5 మూవీస్లో అవకాశం వచ్చేదా ఇప్పుడు ఇందులో కూడా ఆ మూవీ చూసి అవకాశం వచ్చింది ఇప్పుడు ఇందులో చూసి ఇంకొక మూవీలో అవకాశం వచ్చింది సో ఏంటంటే ఆపర్చునిటీ ఇస్ ద బెస్ట్ థింగ్ అని నేను అంటాను ఓకే ఎవరిస్తారు చెప్పండి ఆపర్చునిటీ నువ్వు ఏం చేస్తావు వాట్ యూ హ్యావ్ డన్ డూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అని అంటారు దిస్ ఈజ్ మై మూవీస్ దిస్ ఇస్ మై 3 movies ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తే మనకు 4th మూవీ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది అవకాశాల కోసం చేయాలి కానీ నేను ఇంకా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ఇట్ విల్ టేక్ టైం అంతే హార్డ్ వర్క్ అండి అంతే హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతే ఆపర్చునిటీస్ వస్తాయి సక్సెస్ వస్తుంది ఓకే మీ మూవీస్ ఏమైనా ఉన్నాయా చేస్తున్నారా ఉన్నాయండి చేస్తున్నాను అవునా ఎన్ని మూవీస్ చేస్తున్నారు 2 మూవీలు చేస్తున్నానండి ప్రజెంట్ 2 మూవీలు చేస్తున్నారండి వస్తుందండి తెలంగాణ వస్తుంది 2 మూవీస్ చేస్తున్నాను సో మంచి క్యారెక్టర్స్ అవి అంటే మీరు చెప్పాను కానీ చూస్తారు నెక్స్ట్ ఇయర్ చూస్తారు అవునా నెక్స్ట్ ఇయరా రసూల్ని గుర్తుపెట్టుకోండి. వస్తారా మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తారా తప్పకుండా ఇద్దామండి ఏమో అప్పటి వరకు మీరు సక్సెస్ అయిపోయి మూవీతో మమ్మల్ని మర్చిపోతారేమో భలేవారు మేడం మీ ఛానల్ని మర్చిపోలేదు అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ అంటే నన్ను మర్చిపోతారనే కదా మర్చిపోతాం బాబా నేనేమన్నాను నన్ను మర్చిపోతారేమో అంటే మీ ఛానల్ ని మర్చిపోమన్నారు అంటే నన్ను ఛానల్ మర్చిపోతారు అంటే అందరూ వస్తారు కదా అట్లా అంటే ఇదిగో నేను చాలా మిమ్మల్ని hurt మీ అయ్యాను. ఛానల్ అసలు మర్చిపోమండి అవునా ఆ. మీరు ఎందుకంటే మాకు ఇంత సపోర్ట్ చేస్తారు మీరు స్టోరీ లాగుతున్నారు స్టోరీ అంటే స్టోరీ కంటే ముందు మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు మీరు అవునా ఈ కథ కూడా చెప్పలేమండి ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది కథ చెప్పలేము మాకే షూటింగ్ లో ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాం కానీ అప్పుడు ఎందుకంటే పూర్తి కథ అనేది ఎవరికి క్లారిటీగా తెలియదు ఎవరి డైలాగ్స్ వాళ్ళకు ఉంటాయి ఉంటుంది అప్పుడు ఇక షూటింగ్ చేస్తుంటే ఇదే అసలే కదా అని ఓకే మీరు చేస్తున్నారా ఏదైనా మూవీస్ లో చేయట్లేదు. అవునా ఏం ఆపర్చునిటీస్ రాలేదా ఇంకా రాలేదు ఆడిషన్స్ కి తిరుగుతున్నాం. అవునా వస్తుంది పక్కా వస్తుంది మీ లుక్ చూస్తేనే భయం అయింది నాకు అసలు మీరు అనిపించలేదు నాకు ఎవరు కూడా అంతే అవునా ఫస్ట్ ఒకప్పుడు అప్పుడు చూసిన వాళ్ళు ఉంటేనే వీడు అని గుర్తుపట్టగలుగుతారు. ఓకే ఫైనల్ గా మా అందక మూవీ 28th November థియేటర్స్కి వస్తుంది ఖచ్చితంగా చూడండి డెఫినెట్లీ తప్పకుండా చూస్తాము ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీ టీము మరో జాతి రత్నాల్లాగా చూడాలని నాకైతే ఉంది ఎందుకంటే మిమ్మల్ని చూస్తే అలా అనిపించింది సినిమా చూసాక కూడా మీరు అలానే ఫీల్ అవుతారు. అవునా మీకు మీది మీకు ఎప్పుడైనా ఈ జాతరత్వం అని అనిపించిందా మీది మీకు ఎప్పుడైనా అవునా మరి నాకే ఎందుకు అలా అనిపిస్తుంది మరి ఆకు అంటే మరి ఆపోజిట్ మీకు అట్లా అనిపిస్తుందేమో మూవీ చూస్తే అందులో ఉన్న బంటి చంటి క్యారెక్టర్లు అవి మీకు అనిపిస్తాయి డెఫినెట్లీ చేస్తారు అవునా వాళ్ళు మూవీ ఇంకా బాగుంటాయి చాలా ఫన్ గా ఉంటది మేము ప్రివ్యూ చూసినప్పుడు ఎంజాయ్డ్ ఎలా నిజంగానే ఫ్రెండ్స్ ఏమో అన్నట్టు మీరు ఊహించుకుంటారు వాళ్ళని చూసి. అవును ప్రివ్యూ చూసినప్పుడు వి ఎంజాయ్డ్ ఎలాట్ అనమాట వాళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ కానీ కామెడీ కానీ ఎక్సలెంట్ అసలు బాగా ఓకే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది ఇక ఇంటర్వెల్ నుంచి ఇక కథ స్టార్ట్ అవుతుందా అవుతుంది అసలు ట్విస్ట్లు అన్ని బయటకు వస్తాయా అంత క్లైమాక్స్ లోకి వచ్చేస్తాయి ట్విస్ట్లు అన్ని ఎందుకు ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేసింది ఓకే అయినా ఈ రోజుల్లో అందరూ స్వార్థపరులే అయిపోయారు సో మంచిగా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను నేను కూడా స్వార్థం ఉండొచ్చు స్వార్థం ఉండడంలో తప్పలేదు బట్ స్వలాభం అంటే నేను బాగుంటేనే చాలు నాకు అవతల పర్సన్ ని బాగుండాలి పక్కవాడు బాగుండాలి అనుకుంటే అది ఎవ్రీథింగ్ ఇస్ సమాజానికి మంచిదని నేను అంటాను ఓకే ఓకే 28th రోజు వస్తుంది మూవీ
అందుక November 28 రోజు థియేటర్కి వెళ్ళి మంచి ఆస్వాదించండి సినిమాను. ఓకే, ఖతర్నాక్ ఉంటది. ఇంకా ఆస్వాదిస్తాము, ఆనందిస్తాము. అందులో ముఖ్యంగా చెప్పాల్సిన క్యారెక్టర్ బ్లైండ్ క్యారెక్టర్ చేసిన అతని పేరు ఆర్యన్. అతని మూవీలో లీడ్ హీరో. అతను కూడా కొత్త యాక్టరే, ఎక్కడ ఏం శిక్షణ తీసుకోలేదు, ఎక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. అతను అసలు బ్లైండ్ గా యాక్ట్ చేయడం అనేది గ్రేట్. అసలు గ్రేట్. ఫస్ట్ మూవీ అతనిది? ఫస్ట్ మూవీ. ఒక ఎక్స్పీరియన్స్ లేదండి. 1 month వర్క్ షాప్ చేసుకున్నాడు అతను, అంటే ఒక బ్లైండ్ పర్సన్ ఎలా అనేసి